సాయి పల్లవికి ఒక తీరని కోరిక ఉంది. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందని తను వెయిట్ చేస్తుంది. తనతో పాటు తన ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో, మొత్తానికి ఈ మధ్య కాలంలో ఎంతోమంది స్టార్ హీరోయిన్‌లు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి చూపు కూడా సాయి పల్లవి వైపే చూస్తుంది. సో, ప్రతి ఒక్క హీరోయిన్ కాబట్టి అదేవిధంగా కొంతమంది సెలబ్రిటీస్, కొంతమంది అంటే సాధారణ ప్రజలు కూడా వాళ్ళ అమ్మమ్మ గారు, నాన్నమ్మ గారు, అదేవిధంగా వాళ్ళ అమ్మగారి పెళ్లి చీరలు తీసుకొని వాళ్ళ పెళ్లిల్లో కట్టుకోవాలి. ఇలాంటి కోరికలు అనేవి ఉన్నాయి. కొంతమంది ఆ విధంగా చేస్తున్నారు కూడా. నిహారిక కావచ్చు, అదేవిధంగా శోభితా ధూళిపాల వీళ్ళందరూ కూడా అదే విధంగా చేశారు. సో, అదే క్రమంలో సాయి పల్లవి కూడా తను సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే వాళ్ళ అమ్మమ్మ గారు ఒక చీరని మాత్రం తనకు ప్రజెంట్ చేశారంట. ఆ చీరని నీ పెళ్లిలో నువ్వు కట్టుకోవాలి, ఇది నా కోరిక అనే విధంగా వాళ్ళ అమ్మమ్మ గారు అయితే చెప్పారంట. సో, ఆ కోరిక మేరకు ఇక్కడ సాయి పల్లవి కూడా అదే విధంగా అనుకుందంట. కాకపోతే తను ఆ చీర ఇచ్చిన తర్వాత 2-3 సంవత్సరాలకే తను సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సో, అప్పట్లో తనకి మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కోరిక మాత్రం ఉండిపోయింది. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఒక నేషనల్ అవార్డు సంపాదించాలి. ఆ నేషనల్ అవార్డుకి ఖచ్చితంగా మా అమ్మమ్మ గారు ఇచ్చిన చీరని కట్టుకొని నేను వెళ్ళాలి. ఆ కోరిక మాత్రం నాకు గట్టిగా ఉంది. తొందరలోనే అది నెరవేరుతుందనే విధంగా కూడా నేను నమ్ముతున్నాననే విధంగా తను మాత్రం తనకున్నటువంటి ఒక కోరికను బయటపెట్టింది. ఈ మధ్య కాలంలోనే అమరన్ సినిమా, ఆ తర్వాత రీసెంట్గా తండ్రి సినిమా, బుజ్జితల్లిగా ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్లో, సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్లో కావచ్చు, ప్రతి ఒక్కరి ఫోన్లో ఎక్కడ చూసినా కూడా బుజ్జితల్లి బుజ్జితల్లి, సాయి పల్లవి, ఇక్కడ నాగ చైతన్య వీళ్ళ పాటలే వినిపిస్తూ ఉన్నాయి. సో, ఈ క్రమంలోనే మంచి సక్సెస్ని అందుకున్న తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాలో, అదేవిధంగా కొన్ని టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా బిజీగా ఉంటుంది సాయి పల్లవి. అంటే ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు చీర గురించి ఒక మ్యాటర్ వచ్చినప్పుడు చాలామంది అంటే వాళ్ళ అమ్మమ్మ గారు కానీ వాళ్ళ అమ్మల చీరలు తీసుకొని పెళ్ళిలో కట్టుకుంటున్నారు కదా, మరి మీ పెళ్ళిలో కూడా మీరు ఇదే విధంగా కట్టుకుంటారన్న విధంగా అటు చెప్పినప్పుడు, ఓకే పెళ్లి కోసం అయితే మా అమ్మమ్మ గారు ఒక చీర ఇచ్చారు కానీ దాన్ని పెళ్లి కోసం కాకుండా అంతకన్నా ఒక ఇంపార్టెంట్ ఒక లైన్ మాత్రం నా లైఫ్లో ఉంది. నా లైఫ్కి ఒక మంచి గోల్ ఉంది. ఆ గోల్ నేను రీచ్ అయినప్పుడు ఖచ్చితంగా మా అమ్మమ్మ గారు ఇచ్చిన చీరనే నేను కట్టుకొని వెళ్తాననే విధంగా చెప్పింది. ఆ కోరిక నేషనల్ అవార్డు. ఎప్పుడైతే నేషనల్ అవార్డు వస్తుందో రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. దానికోసమే గట్టిగా ప్రయత్నిస్తున్నాను. తొందరలో నెరవేరుతుందని కూడా నాకు గట్టిగా నమ్మకం ఉంది. సో, ఆ కోరిక నెరవేరినప్పుడు ఆ అవార్డు తీసుకోవడానికి మా అమ్మమ్మ గారు ఇచ్చిన చీరను నేను కట్టుకొని వెళ్తానని తన కోరికను మాత్రం చెప్పింది. సో, ఇది విన్న తర్వాత ఖచ్చితంగా తనకు వస్తుంది. ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. తన యాక్టింగ్కి, న్యాచురాలిటీకి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది. తొందరలోనే రావాలని కూడా మేము కూడా కోరుకుంటున్నామని ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఫీల్ అవుతున్నారు. మీ కోరిక కూడా అదే అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి.